సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నశంకరంపేట ఎంపీడీఓ దామోదర్ సూచించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు సంక్రమించకుండా ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకుని ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వకుండా పాత టైర్లు, పాత కూలర్లు, నీటి తొట్టిలో మురికి నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు ప్రబలకుండా ఆయిల్ బాల్స్ ద్వారా దోమల నివారణకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు. డెంగ్యూ లార్వా అనేది మంచినీటిలోనే ఫామ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఆ నీళ్లు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండకుండా క్లీన్ చేసేసి, ప్లస్ ఎక్కడైనా సరే ఇప్పుడు మంచినీటి డబ్బా కానీ, మన హౌజులు కానీ, పూల తొట్టిలు కానీ, టైర్ ట్యూబ్స్ కానీ, హెల్మెట్లు, పాత హెల్మెట్లు కూడా బయట పెడతాము. అవిటల్లో కూడా వర్షం నీళ్ళు ఉండి అట్లనే ఒక 3-4 రోజులు ఉంటే అలా ఫామ్ అవుతుంది కాబట్టి డెంగ్యూ దోమ అనేది చాలా డేంజరస్. అది దానివల్ల ఇటువంటి మీ ఇంటి పరిసరాలలో ఏది మా మంచినీళ్ళే కదా, మురికి నీరు కాదా అని చెప్పేసి అజాగ్రత్త వహించకుండా వాటిని ఇమీడియట్గా తొలగిస్తే ఏమవుతుందంటే ఆ డెంగ్యూ నుంచి మనల్ని మనం రక్షించుకున్నట్టు అవుతుంది. డెంగ్యూ అనేది ప్రమాదకరమైన దోమ కాబట్టి మనంలో ఇంట్లో కూడా ఆల్అవుట్లు కానీ, ఫుల్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్ తొడుక్కునేటట్టు చేసుకోవాలి. కాయిల్స్, ఏమైనా దోమలది మస్కిటో కాయిల్స్ అవి వాడుకుంటే బాగుంటుంది. అలాగే ఏంటంటే ఈ మురికి నీళ్ళు కూడా ఎక్కడన్నా స్టోరేజ్ అయితే మా శానిటేషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడన్నా ఒక విలేజ్ ఇల్లు అక్కడ మిగిలిపోయింది అనుకుంటే డ్రైనేజ్ ఉంటే దాన్ని కూడా తొలగించే మార్గం చేసుకోవాలి. మా పంచాయతీ కార్యదర్శులు కూడా ఎక్కడన్నా డ్రైన్ పోక నీళ్ళు ఆగినట్టు ఉంటే అందులో వాళ్ళు ఆయిల్ బాల్స్ వేసి స్ప్రే చేసి ఆ దోమలు లార్వా నిల్వ ఉండకుండా చేస్తున్నారు. ఈ మురికి దోమతోనేమో మలేరియా వస్తుంది. అలాగనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వర్షాకాలం ఖచ్చితంగా కాగబెట్టిన నీళ్ళని తాగితే ఏమవుతుందంటే ఈ మంచినీరు కలుషితం అయితే టైఫాయిడ్ అనేది వస్తుంది. మళ్ళా వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే కూడా ఆ మంచినీళ్ళు కాగబెట్టి తాగకపోతే ఈ తొలకరి వర్షాలు కాబట్టి నీళ్ళు కలుషితమై టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను శంకరపేట మండల ప్రజలకు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.